యూజువల్గా చిల్లీ చికెన్ చేసుకుంటాం. సో డిఫరెంట్గా చిల్లీ ఫిష్ చేసుకుందాం. దాని రెసిపీ వచ్చేసి సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అండ్ దెన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ దెన్ మీట్ మసాలా వేయాలి, నాట్ ఫిష్ మసాలా. అండ్ దెన్ కొంచెం టర్మరిక్ వేసాను అనమాట. ఒక ఎగ్ కొట్టేసేసి అవి మంచిగా కలిపేయాలి. సో మంచిగా కలిపేసిన తర్వాత దాంట్లో బేస్ కోసం పీసెస్కి పట్టాలి కదా, అందుకని చెప్పి శనగపిండి ఒక 2 స్పూన్స్ అండ్ దెన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ అట్లా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మంచిగా ముక్కలకి పడుతుంది. ఈ ఫిషెస్ వచ్చేసి తిలాపియా అనమాట. మామూలుగా ఫ్రోజన్ దొరుకుతుంది కదా వాల్మార్ట్, హెచ్బి ఇట్లా వాటిలో, క్రోగర్లో, లోకల్ మార్కెట్స్ దాంట్లో. సో అవి తెచ్చేసేసి అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసామన్నమాట. అవి అందులో వేసేసి పక్కన పెట్టేసుకున్నాం. మీన్వైల్ వెజిటేబుల్స్ రెడీ చేసుకుంటున్నాము. బెల్ పెప్పర్ ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనం చికెన్కి ఎట్లా వేసుకుంటామో సేమ్ అట్లాగే అనమాట. ఆనియన్స్ కూడా క్యూబ్స్ కట్ చేసేసుకున్నాం. చిల్లీస్ అండ్ దెన్ సిలాంట్రో కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఇవి పాన్ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఆయిల్లో ఫ్రై కాదు, ఒక పెద్ద ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేస్తున్నాం మీకు చూపించినట్టు. ఆ తర్వాత అదే ప్యాన్లో గార్లిక్ వేసేసి సాట్ చేసేసుకొని ఆనియన్స్ అండ్ దెన్ బెల్ పెప్పర్, చిల్లీస్ ఇవన్నీ వేసేసుకొని నార్మల్గా ఇంకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. లైక్ ఓవరాల్గా కుక్ లాగా కాకుండా నార్మల్గా ఇట్లా కుక్ అయ్యేలాగా. ఆ తర్వాత కొంచెం హాట్ అండ్ స్వీట్ సాస్, సోయా సాస్ అండ్ దెన్ చిల్లీ సాస్ ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవటమే ఈ సాసెస్. సో ఇంక ఈ సాసెస్ అన్నీ వేసాము. అవన్నీ వేసి సాట్ చేసేసిన తర్వాత ఇంకా ఈలీ ఫిష్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా సైడ్కి, అవన్నీ వేసేసి మిక్స్ చేసేసామన్నమాట. ఒక్క 1 మినిట్ లైక్ ఒక 2 మినిట్స్ అట్లా ఉంటే ఆ సాసెస్ అవన్నీ అందులో పడతాయి. ఇంకా పైన ఇందాక కట్ చేసి పెట్టుకున్న సిలాంట్రోతో గార్నిష్ చేసేసుకోవటమే. టేస్టీ టేస్టీ చిల్లీ ఫిష్ రెడీ. సో చాలా బాగుంది. ఆ రోజైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.